హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మస్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 18వ కీర్తన 28వ చరణంలో ఇలా రాయబడి ఉంది: నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు అంటున్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా చీకటి వెలుగుగా మారిపోయింది అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత శక్తివంతమైన వాక్కో ఈ రోజున మీరు ఉదయం గమనించాలి. గతంలో నీ దీపాన్ని మనుషులు ఎవరో ఆర్పివేసి ఉండొచ్చు, శత్రువులు ఆర్పి ఉండొచ్చు, దయ్యములు ఆర్పి ఉండొచ్చు. కానీ నీ జ్ఞాపకం ఉందా? నీ దీపాన్ని నా ప్రభువు వెలిగించాడు. ఆరిపోయి కటిక చీకట్లోకి వెళ్ళిపోయిన నీవు, ఆరిపోయి కటిక చీకట్లోకి వెళ్ళిపోయిన నీ చేతి పని, ఆరిపోయి కటిక చీకట్లోకి వెళ్ళిపోయిన నీ ఆరోగ్యం, ఆరిపోయి కటిక చీకట్లోకి వెళ్ళిపోయిన నీ పరిచర్య, ఆరిపోయి కటిక చీకట్లోకి వెళ్ళిపోయినటువంటి నీ ఆర్థికం నా ప్రభు వెలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గతంలో ఎంత భయంకరమైన చీకట్లో నువ్వు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రభువే తన స్వహస్తాలతో నిన్ను వెలిగించాడు. నువ్వు ఇప్పుడు వెలుగుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెలుగుతున్నావు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా దీపమును వెలిగించువాడవు నీవే. ఎవరు మన దీపం వెలిగించింది? ఎవరు చెప్పండి? ఎవరు? మనుషులు కాదండి. మనుషులు వెలిగిస్తే మరలా వాళ్ళే ఆరుపుతారు. అది మనుషులు కాదు. అయ్యో, చాలామంది భ్రమపడుతున్నారు, నన్ను వాళ్ళు వెలిగించారు, వీళ్ళు వెలిగించారు, వీళ్ళు వెలిగించారు. మనుషులు కాదండి మనల్ని వెలిగించింది. గతంలో మనుషులు వెలిగించారు, వాళ్ళే ఆరిపోజేశారు, వాళ్ళే ఆరిపేశారు. అర్థమైందా? మనల్ని వెలిగించిన వాళ్ళే మనల్ని గతంలో ఆరిపేశారు. కానీ ఇప్పుడు నేను వెలిగించింది దేవుడైన యెహోవా, ఎవడు కాదు. నువ్వేం భయపడొద్దు. నీ వెలుగు నిత్యము అలానే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ వెలుగు నిత్యము అలాగునే ఉండునుగాక అని నేను ప్రవచించాను. అది రిసీవ్ చేసుకోండి యేసు నామములో. చాలామంది భయపడుతున్నారు, అయ్యో ఈ వెలుగు ఆరిపోద్దేమో, ఈ వెలుగు ఆరిపోద్దేమో, ఈ వెలుగు ఆరిపోద్దేమో. దేవుడు ఒక మాట అంటున్నాడు ఈ ఉదయం నీతోనే: సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఈ దీపాన్ని నేను ఆరిపోనివ్వను. ప్రైజ్ గాడ్. రిబాల తునా నక షందల రిబాతునా. ఓ, ఈ దీపం ఆరిపోదు. యేసు నామములో వెలుగుతున్న దీపాన్ని దేవుడు ఆరనివ్వడు. నువ్వు భయపడొద్దు. ఆరిపోద్దేమో. ఈ శ్రమలు వస్తున్నాయి, ఆ శ్రమలు వస్తున్నాయి, ఈ నిందలు వస్తున్నాయి, ఆ నిందలు వస్తున్నాయి, కన్నీరు వస్తుంది, వేదన వస్తుంది, రోగం వస్తుంది. ఆరిపోద్దేమో. జయరాజు వెలిగించలేదు కానీ నీ దీపాన్ని నువ్వు భయపడడానికి. జయరాజా నీ దీపాన్ని వెలిగించింది నువ్వు భయపడటానికి కాదుగా. దేవుడుగమ్మా, నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు. సుడి గాలిలోనైనా జడివానలోనైనా నీ దీపాన్ని దేవుడు ఆరిపోనివ్వకుండా చేస్తాడు యేసు నామములో. అర్థమైందా? నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి నాయన, ఇదిగో ఈ ఉదయం నీ బిడ్డలతో మీరు మాట్లాడారు అయ్యా. గతంలో మనుషులు వెలిగించిన దీపాన్ని మనుషులు ఆరిపివేశారు. గతంలో చీకట్లో ఉన్నారు నీ బిడ్డలు, కానీ నువ్వు వెలిగించావు అయ్యా. నిత్యము నీ బిడ్డలు వెలుగుతూనే ఉంటారని మీరు మాట్లాడారు అయ్యా. నీ బిడ్డలు భయపడుతున్నారని కూడా మీరు చెప్పారు, ఈ దీపం ఆరిపోద్దేమోనని. కానీ అయ్యా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా అయ్యా నువ్వు ఆరిపోనివ్వను అని మీరు మాట్లాడుతున్నారు. నీకు స్తోత్రం. నీ బిడ్డలు వెలుగునిచ్చే బిడ్డలుగా, వెలుగుతో ఉండే బిడ్డలుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా మార్చి అద్భుతమైన మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక కామెంట్ చేయండి, నా దీపాన్ని యెహోవా వెలిగించాడు, ఇది ఆరిపోదు.
ఓకేనా? కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.